వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్కెట్ దగ్గర షర్మిల దీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, షర్మిల దీక్షకు సంబంధించి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఇక్కడ పాలకొల్లు మార్కెట్ యార్డ్ వద్ద వైఎస్ షర్మిల నిరసన దీక్ష ప్రారంభం కావడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు గాని అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కూడా ఈ దీక్షా శిబిరానికి తరలి రావడం జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే సుమారు సంవత్సర కాలంగా స్వేచ్ఛ జీవితాన్ని అదేవిధంగా అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఇక్కడ ఈ దేశ కొనసాగుతోంది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు సంవత్సర కాలంగా బెయిల్ రాకుండా ఇక్కడ జగన్ కాంగ్రెస్ టీడీపీలు కుట్రలతో కుమ్మక్కయి సుమారు సంవత్సర కాలంగా ఎటువంటి కేసులు ఉన్నప్పటికీ వాటిని నిరూపించలేకుండానే అతన్ని ఒక సంవత్సర కాలంగా లోపల పెట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ నాయకులంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సుమారు సంవత్సర కాలంగా జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఇక్కడ షర్మిల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష కొనసాగుతోంది. మొత్తంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కానీ భారీ ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. ముక్త కంఠంతో షర్మిల దీక్షకు సంఘీభావంగా పాలకొల్లు పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కనుక వేలాది మంది ప్రజలు ఇక్కడ మనకి ఈ దీక్షా శిబిరం వద్ద కనిపిస్తున్నారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపున మండు టెండను సైతం లెక్క చేయకుండా సుమారు 162 రోజులుగా ఇక్కడ షర్మిల పాదయాత్ర కొనసాగుతూ వస్తుంది. జిల్లాలో ప్రస్తుతం పాలకొల్లు పట్టణంలో ఈ రోజు కూడా సుమారు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసుకుని దీక్షా శిబిరానికి ఆవిడ రావడం జరిగింది. ఆవిడ వచ్చిన వేళ విశేషం ఇక్కడ మొత్తంగా ఉదయం నుంచి కూడా మండు టెండలు కాకుండా ఈ రోజు అంతా కూడా వాతావరణం చల్లబడడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. చెప్పండి వినాయక్, ఏడాదిగా ఏం జరుగుతుందో జరిగిన పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రకు కూడా షర్మిల పాదయాత్రకు కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. సో షర్మిల చేస్తున్న దీక్షకు వచ్చిన ప్రజలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రజలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. అక్రమ నిర్బంధంగానే పేర్కొంటున్నారు. కేవలం కుట్రల ఫలితంగానే కాంగ్రెస్ నుంచి వీడి బయటికి రావడం వల్లే జగన్ కుట్రలతోటి అక్రమంగా కేసుల్లో బనాయించి ఆయన జైలు పాలు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్ బయటకు రావాలని, బెయిల్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, కాంగ్రెస్ టీడీపీలకి తమ ఓటు హక్కు ద్వారా భవిష్యత్తులో బుద్ధి చెబుతామనేది ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఇదే మాటగా చెప్తున్నారు. ఇప్పటికే మేము 2003 సమయంలో మేము అత్యంత తీవ్రమైన దుర్భిష్టమైన పరిస్థితులు మేము చూసాము. 2003లో మరో ప్రజాప్రస్థానం పేరుతోటి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తమ జిల్లాలో పాదయాత్ర చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగానే కాంగ్రెస్ ఆనాడు 2004లో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన యొక్క అందించిన సంక్షేమ ఫలాల ఫలితంగానే, అందించిన సువర్ణ రాజ్యం ఫలితంగానే 2009లో కూడా మరోమారు రెండోసారి అధికారంలో రావడం జరిగింది. అంతేకాకుండా కేంద్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కష్టం ఫలితంగానే కేంద్రంలో కూడా అధికారంలోకి కాంగ్రెస్ రావడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం రావడం జరిగిందని ఇక్కడ ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2003 నాటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ప్రజా ప్రస్థానం పేరుతోటి వైఎస్ షర్మిల చేస్తున్న దేశ పాదయాత్ర తమకు నిజంగా ఒక విధంగా ఒక భరోసా కలిగిస్తుంది. రాబోయే సువర్ణ రాజ్యాన్ని మాకు జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ రాజన్న రాజ్యం మళ్లీ రాబోతుందన్న ఒక నమ్మకం మాకు ఏర్పడుతోందని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. సుమారుగా సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నాము. రైతులైతే తీవ్రంగా దుర్భిక్షమైన అతివృష్టి అనావృష్టితోటి ఇక్కడ తీవ్రంగా ఈ గోదావరి జిల్లాలో రైతులు గత 3 సంవత్సరాలుగా అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చే పంట అతివృష్టితోటి కొట్టుకుపోయే పరిస్థితి, అదేవిధంగా నష్టాలతో ఉన్న మేము మాకందరికీ కూడా ఒక భరోసానికి షర్మిల పాదయాత్ర ద్వారా కల్పించడం జరిగిందని చెప్తున్నారు. మరోవైపున ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలు కరెంటు కష్టాలను కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాల యొక్క విషయంలో కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను ఏ విధంగా ఈ ప్రభుత్వం దొంగలో దొక్కుందనేది కానీ, ఈ మొత్తంగా అన్ని విషయాలను కూడా షర్మిల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ విషయంలోనే షర్మిల కూడా ఒక తీవ్రమైన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ షర్మిల
ఒకే ఒక విషయం చెప్తున్నారు. త్వరలోనే సువర్ణ రాజ్యం జగనన్న ఆధ్వర్యంలో మళ్ళీ వస్తుంది. కొద్ది కాలం ఊపికి పట్టండి, మళ్ళీ మీకు పాత రోజులు వస్తాయి. వైఎస్ ఆ రోజు ఏ విధంగా అయితే పరిపాలించారో అదే స్థాయిలో ఈ రాజ్యాన్ని మళ్ళీ మనం జగనన్న ఆధ్వర్యంలో తెచ్చుకుందామంటూ వాళ్ళందరికీ భరోసా కల్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు విపరీతమైన స్పందన గోదావరి జిల్లాలో కనిపిస్తుంది మనం చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా నేను నరసాపురంలో కానీ, మొన్న భీమవరంలో కానీ, అటు మొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ మనం చూసుకున్నట్లయితే కనుక దారి పొడవునా ప్రజలు నినాదాలు పడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడు లోపల ఉన్నప్పటికీ ప్రజల వెంట ఈ కుటుంబం అంతా కూడా ఉన్నది అని నిరూపించాలి చెప్తున్న ప్రయత్నంలో భాగంగానే మొత్తం ఎన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా అటు పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ కానీ, ఇటు ఆ కుటుంబ సభ్యులలో వైఎస్ తనీరాలుగా ఉన్న వైఎస్ షర్మిల పాదయాత్రలు కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవనే ధైర్యంతో వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజల కష్టాలే తమ కష్టాలుగా భావిస్తూ తమ కష్టాలను పక్కన పెట్టి ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాను. నిజంగా ప్రజలకి ఆనందం కలిగిస్తుంది. నిజంగా తమ కోసం ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా రాజశేఖర రెడ్డి కుటుంబమే తమ కోసం ఉన్నది. జగనన్న జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబం మా కోసం పాటుపడుతోంది. మా కష్టాలు వినడానికి, మా కష్టాలు తీర్చడానికి, భరోసా కల్పించడానికి మా దగ్గరికి వస్తున్నారు. రైట్ వినాయక్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 5 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత జగన్ అరెస్టు నిరసిస్తూ షర్మిల దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు ప్రజల వద్ద నుండి మద్దతు లభిస్తుంది భారీగా. ఇక